56వ కీర్తన 1వ చరణం. దేవా నన్ను కరుణింపుము, మనుషులు నన్ను మృంగవలెనని ఉన్నారు, దినమెల్లా వారు పోరాడుచు నన్ను బాధించుచున్నారు. చూడండి, దేవా నన్ను కరుణింపు, మనుషులు నన్ను మింగవలెనని ఉన్నారు, మింగేయడానికి చూస్తున్నారు. దినమెల్లా వారు పోరాడుచు నన్ను బాధించున్నారు. దావీదు తన అనుభవాన్ని చెప్తున్నాడు. ఏమండి, అనేక మందికి మేలు చేశాడండి. సౌలుకి ఎంత మేలు చేశాడు దావీదు సౌలు పరువును నిలబెట్టాడు. గొలియాతు నిజంగా ఆ యొక్క రాజ్యాన్ని అంతా కూడా నాశనం చేయాలని ఇశ్రాయేల్ని కొల్లగొట్టి ఇశ్రాయేల్ మీద జయాన్ని సాధించి ఆ ఫిలిష్తీయులు మొత్తం టోటల్గా ఇశ్రాయేల్ దేశాన్ని తీసుకువెళ్ళాలని వచ్చినటువంటి ఆ యొక్క పరిస్థితిలో దావీదు ఇశ్రాయేల్కి మాత్రమే కాదు, రాజునికి ఎంతగానో సహాయం చేశాడు. అటువంటి సహాయం చేసినటువంటి మేలు మర్చిపోయి దావీదునే చంపాలనుకున్నాడు, దావీదునే సంహరించాలనుకున్నాడు, దావీదునే అంతమొందించాలనుకున్నాడు సౌలు. ఎంత దుర్బుద్ధో మీరు ఆలోచన చేస్తున్నారా? మనిషి యొక్క నైజం అంతే. మేలు పొందుకుని మరలా నీ కీడు చేయడానికి ప్రయత్నం చేస్తుంటారు. నిజంగా నీ దీని నుంచి మేలు పొందుకుని మరలా నీ కీడును కోరుకునేటువంటి వారు, నువ్వు అంతమొందాలని, నువ్వు పాడైపోవాలని కోరుకునేటువంటి ఈ యొక్క భ్రష్టమైనటువంటి సమాజం. ఆ టైంలో నువ్వు కోరుకోవాల్సింది ఏంటి తెలుసా? ప్రభువా నీ దయ నాపై ఉంచయ్యా, నీ దయ నాపై ఉంచు అని ప్రభువుని అడగాలి. ఇద్దరు గుడ్డివారు ప్రభువుని ఏ విధంగా అడిగి స్వస్థను పొందుకున్నారో, భర్తమై ఏ విధంగా కరుణించమని అడిగి స్వస్థను పొందుకున్నాడో, ఈరోజున మనుషులు అపాయంలో ఉన్నప్పుడు దేవుణ్ణి అడగాలి. ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చారు ఇశ్రాయేలీలు, ఆనందంతో ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చారు వాళ్ళు. ఎందుకంటే 430 సంవత్సరాలు ఫరో బానిసత్తులు ఉన్నారు, కఠినమైన బానిసత్తులు ఉన్నారు. చాలా భయంకరమైన స్థితిలో వారు కొట్టబడ్డారు, భయంకరమైన స్థితిలో వారు నెట్టివేయబడ్డారు, భయంకర స్థితిలో వారు వణిచివేయబడ్డారు. అనేక మంది బిడ్డలను కోల్పోయారు. దేవుని మహాకృపను బట్టి వారు ఐగుప్తు బానిసత్వం నుంచి, ఇనుపుకోలం నుంచి బయటకు వచ్చిన తర్వాత లైఫ్ బాగుంది అనుకున్నటువంటి ఆ సందర్భంలో మరొక సమస్య. ముందు ఎర్ర సముద్రం, వెనకాలేమో ఫరో సైన్యం. ఎంత భయంకరమైనటువంటి ఇరుక్కుపోయిన పరిస్థితుల్లో వారు ఉన్నారు, అపాయంలో వారు ఉన్నారు. అటువంటి సందర్భంలో వారు దేవునికి మొర్ర పెట్టారు, ఇశ్రాయేలు దేవునికి మొర్ర పెట్టారు. నిజంగా ఆ యొక్క మోషే దేవునికి మొర్ర పెట్టినప్పుడు దేవుడు అనుభవించిన గొప్ప కార్యాన్ని వారి పట్ల జరిగించాడు. నీవు నీ జీవితంలో అపాయంలో ఉన్నావా? ఒకవేళ డాక్టర్లు నీకు ఇచ్చిన రిపోర్ట్స్ చాలా భయంకరమైన రీతిలో, నిన్ను ఇబ్బంది పెట్టే రీతిలో, నిన్ను భయపెట్టే రీతిలో ఒకవేళ ఉన్నాయా? మొర్రపెట్టు ప్రభు సన్నిధిలో. ఒకవేళ నీ ఉద్యోగంలో నీ యొక్క ఉద్యోగం తీసివేయబడుతుంది, నీకు మెమో ఇస్తామో, లేకపోతే నీ పర్ఫార్మెన్స్ బాగాలేదు అని ఒక రాంగ్ అప్రైజల్ నీ యొక్క సుపీరియర్ నుంచి వచ్చి నీ ఉద్యోగం పోయేటువంటి పరిస్థితుల్లో ఒకవేళ ఉన్నట్లయితే, ఒకవేళ నీ జీవితంలో అపాయం పరిస్థితుల్లో ఉన్నట్లయితే ప్రభు సన్నిధిలో వేడుకో. దేవా దీనికి తోడే ఉంటాడు. షడ్రక్ మేషక్ అబేద్నెగోలు వారు అపాయంలో ఉన్నారు, వాళ్ళు అగ్నిలో వేయబడుతున్న పరిస్థితి. ఆ టైంలో ప్రభు సన్నిధిలో వారు మోకరించి ప్రభువుకు మొర్రపెట్టిన విధానమే అగ్నిగుండంలో 4వ వ్యక్తిగా దేవాదేవుడి వరకు తోడై ఉండి అపాయము నుంచి ఏ అపాయము నీ దరి రాదు అనే వాగ్దానాన్ని దేవుడు స్థిరపరిచాడు. నిజమే నా ప్రియ దైవజనాగమా, అపాయాల్లో ఉన్నప్పుడు దేవుని సన్నిధిలో మనం మొర్రపెట్టాలి. అపాయంలో ఉన్నప్పుడు దేవుని సన్నిధిలో కరుణించని ప్రభు సన్నిధిలో అడగాలి. తద్వారా దేవుడు కార్యం చేస్తాడు. ఇంకో మాట నేను చెప్పి ముగిస్తాను. 69వ కీర్తన 20వ చరణం. 69వ కీర్తన 20వ చరణం. హృదయం బద్దలైనప్పుడు నిందకు నా హృదయం బద్దలైను, నేను బహుగా కృషించి ఉన్నాను, కరుణించి వారి కొరకు కనిపెట్టుకుంటుని గాని ఎవరు లేకపోయిరి, ఓదార్పు వారి కొరకు కనిపెట్టుకుంటుని గాని ఎవరును కాన రారైరి. ఇక్కడ అంటున్నాడు, నిందకు నా హృదయం బద్దలైను. అవును, కొన్ని సందర్భాల్లో ప్రజలు నీ మీద వేస్తున్న నిందల ద్వారా గుండె పగిలిన పరిస్థితి. కొన్ని సందర్భాల్లో ప్రజలు అంటున్న మాటలకు హృదయము ఎంతగానో పగిలిన స్థితిలో ఒకవేళ ఉన్నట్లయితే ప్రభు సన్నిధిలో వేడుకో. దావీదు వేడుకు, నేను కృషించి ఉన్నాను, నాకు ఎవరు సహాయం చేసేటువంటి వారు ఎవరు లేరు. అవును, కొండలు తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును, ప్రభువు ద్వారా నాకు సహాయం అంటున్నాడు కీర్తనకారుడు. అవును, ఈ ప్రపంచంలో ఏ వ్యక్తి దగ్గర నుంచి కూడా సంపూర్ణమైనటువంటి సహాయం నీకు దొరకదు. ప్రజల దగ్గరికి వెళ్ళి ఒక 2-3 ఫేవర్లు అడిగిన తర్వాత 4th ఫేవర్ అడగాలంటే మొహమాట అడ్డు వస్తుంది. ఇన్నిసార్లు అడిగాము, ఈసారి నాకు హెల్ప్ చేస్తారా అనేటువంటి ఆ మొహమాటం వస్తుంది, లేకపోతే ఆ హెసిటేషన్ మనలో కలుగుతుంది. కానీ ప్రభు సన్నిధికి వచ్చి నీవు ఎన్నిసార్లైనా, 100 టైమ్స్ కావచ్చు, 1000 టైమ్స్ కావచ్చు, 10,000 టైమ్స్ కావచ్చు, నువ్వు ప్రభు సన్నిధికి వెళ్ళి నీవు ప్రభు సన్నిధిలో మొహమాటం లేకుండా అడగచ్చు. ప్రభు దేవుడు నీ హృదయం ఒకవేళ బద్దలైన స్థితిలో ఉన్నట్లయితే దాన్ని తిరిగి బాగు చేసేటువంటి దేవుడు, హృదయాన్ని బాగు చేసేటువంటి వాడు ఆయనే. గుండె చెదరని వాడిని బాగు చేస్తాను వాగ్దానం చేసేవాడు. ప్రైజ్ గాడ్. ఒకవేళ గుండె చెదరని పరిస్థితుల్లో ఉన్నట్లయితే ఆ గుండె చెదరినటువంటి వారిని, ఒకవేళ నీ జీవితం గుండె చెదరిన పరిస్థితులు బాధతో ఒకవేళ ఉన్నట్లయితే దేవుడు నీ గుండెను బాగు చేసి, నీ హృదయాన్ని బాగు చేసి ఆ హృదయంలో ఆయన నివసించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు.
కాబట్టి ప్రభు ఆయన మనల్ని కరుణించేటువంటి దేవుడు. ఎన్ని విషయాల్లో మనం ప్రభువుని కరుణించమని అడగాలంటే, మొదటిగా కృషించినప్పుడు, ఇరుకున పరిస్థితిలో ఉన్నప్పుడు, స్వస్థత లేనప్పుడు, మనుషుల అపాయంలో అంటే నువ్వు అపాయంలో ఉన్నప్పుడు, హృదయం బద్దలైపోయిన స్థితిలో ప్రభువుని అడుగు. ఖచ్చితంగా దేవుడు నేను కరుణిస్తాడు. ఆయన ప్రేమను నీపై కురిపిస్తాడు, ఆయన దయ నీపై కురిపిస్తాడు. లార్డ్ హ్యావ్ మర్సీ అపాన్ మీ. నా మీద నీ కనికరాన్ని చూపని ఈరోజు అడుగుతావా? కుటుంబంలో సమస్యలు ఉన్నాయి, నీ జీవితంలో వ్యాధులు ఉన్నాయి, ఒకవేళ డాక్టర్ రిపోర్ట్స్ చాలా ప్రతికూలంగా ఉన్నాయి, నీ జీవితంలో భవిష్యత్తు గురించిన భయం నీలో ఉంది, నీ జీవితంలో కృంగిన స్థితిలో ఉన్నావు, గుండె బద్దలైనటువంటి పరిస్థితుల్లో ఉన్నావు, నీ జీవితంలో వేదనతో ఉన్నావు, కన్నీటితో ఉన్నావు, ఇరికిపోయినటువంటి పరిస్థితుల్లో ఉన్నావు, నిజంగా కృంగిన స్థితిలో డిసప్పాయింట్మెంట్తో డిప్రెషన్తో ఉన్నావు. ఆ సందర్భంలో ప్రభువుని వేడుకో. ఈ ప్రపంచంలో ఏ ఒక్కరు కూడా నీకు సహాయం చేయలేరు, కానీ ప్రభువు మాత్రమే సహాయం చేయగలడు. ఒకవేళ డిప్రెషన్తో నీవు దేవుని స్థితికి వచ్చావా, కృంగుదలతో చింతతో వచ్చావా, ప్రభువు నీ మీద తన కనికరాన్ని చూపించడానికి ఇష్టపడుతున్నాడు. హీ మూవ్స్ విత్ కంపాషన్. నువ్వు కరుణ పొందుకుంటావు. యేసు నామములో ఇక్కడ కూర్చుని ప్రతి ఒక్కరు కూడా ప్రభు యొక్క నామంలో ప్రభు ఇచ్చేటువంటి కనికరాన్ని పొందుకొనుదురుగాక. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. కుష్టు వ్యాధిగ్రస్తుని ప్రభు ముట్టాడు. మార్కు సువార్త 1:41 చూద్దామండి. ప్రభు యొక్క కరుణ నిజంగా ఏ విధంగా మనుషుల మీద దిగి వస్తుందో మనం చదువుతున్నాం. ఆయన కనికరపడి చేయి చాపి వాడిని ముట్టి, నాకు ఇష్టమే, నువ్వు శుద్ధుడు కమ్మని వానితో చెప్పాను. ఆయన కనికరపడేటువంటి మాట దగ్గర జీసస్ మూవ్స్ విత్ కంపాషన్. యేసు ప్రభు వారు కనికరంతో నింపబడ్డాడు. ఆయన కనికరపడేటువంటి వాడైనా, ఆయన కోపిష్టి కాదు, లేకపోతే ఆయన యొక్క తీర్పు నీ మీద విధించేటువంటి వాడు కాదు. శత్రువులను కూడా ప్రేమించేటువంటి దేవుడు నిన్ను ప్రేమించడానికి ఇష్టపడుతున్నాడు. హీ మూవ్స్ విత్ కంపాషన్ ఇన్ యువర్ లైఫ్. నీ స్థితిని ఎరిగినటువంటి వాడు, నీ కన్నీటిని చూస్తున్నటువంటి దేవుడు, నీ వేదన చూస్తున్నటువంటి దేవుడు, పగిలిన నీ గుండెను చూస్తున్నటువంటి దేవుడు, నీ జీవితంలో వేదనతో నింపబడినటువంటి నీ జీవితాన్ని చూస్తున్నటువంటి దేవుడు. హీ విల్ మూవ్ విత్ కంపాషన్. ఆయన నీ జీవితంలో కనికరంతో నింపబడేటువంటి దేవుడు. ఆయన ఎవరన్నా కన్నీరు కారుస్తున్నారు అని చెప్పి ఆయన పక్కకి వెళ్ళేటువంటి వాడు కాదు. నీ కన్నీరుని ఆయన చూసేటువంటి దేవుడు, నీ కన్నీటిని ఆనంద బాష్పాలుగా మార్చేటువంటి దేవుడు. నీ కళ్ళలో చూస్తున్న ప్రతి కన్నీరుని కూడా దేవుడు హీ కెన్ టర్న్ యువర్ టీయర్స్ ఇంటూ, ఆయన నీ కన్నీరుని గొప్ప నాట్యంగా మార్చగలిగినటువంటి దేవుడు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాం. ఈజ్ అ బిగ్ చేంజ్ ఇన్ మై డే పీపుల్. ఈజ్ అ గుడ్ టర్నర్. ఆయన నీ జీవితంలో ఆయన టర్న్ చేయగలడు. నీ యొక్క దుఃఖాన్ని నాట్యంగా మార్చగలిగినటువంటి దేవుడు, నీ యొక్క భయంకరమైన స్థితిని ఆయన ఆశీర్వాదకరంగా మార్చగలిగినటువంటి దేవుడు, నీ చీకటిని ఆయన వెలుగుగా మార్చగలిగే. గాడ్ కెన్ టర్న్ యువర్ డార్క్నెస్ ఇంటూ మార్వెలస్ లైట్. ఆయన నీ స్థితిని ఆయన మార్చగలిగినటువంటి దేవుడు. కనికరపడి, ఈ మాట చాలా ఇష్టం అండి. ప్రభు నీ మీద కూడా కనికరాన్ని ఆయన చూపించడానికి ఇష్టపడుతున్నా. నీవు నీ జీవితంలో ప్రభువుకి సమర్పించుకుంటున్నావా? ఆయన కనికరం నీ మీద రావాలి అంటే నువ్వు ఇష్టడుగా మారుతున్నావా ప్రభువుకి? ప్రభువుని ప్రేమిస్తున్నావా? తన్ను ప్రేమించేటువంటి వారి పట్ల దేవుడు తన కనికరాన్ని చూపుతాడని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. ఆయన రాజ్యాన్ని, నీతిని వెతికేటువంటి వారి జీవితంలో ఆయన కనికరాన్ని చూపిస్తాడని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. ఒకవేళ మోసగించబడిన పరిస్థితుల్లో వేదనతో ఉండి ప్రభుత్వంలో నిజంగానూ మొర్ర పెడితే ఆయన ఖచ్చితంగా తన కనికరాన్ని నీ మీద చూపిస్తాడు. ఆ తర్వాత లూకాసు వార్త 7:13 కూడా చూద్దాం. ప్రభు ఆమెను చూచి ఆమె యందు కనికరపడి ఏడవ వద్దన ఆమెతో చెప్పి దగ్గరకు వచ్చి పాడిన ముట్టగా మోయిచున్న వారు నిలిచిరి. ఆయన చిన్నవాడా లెమ్మని నీతో చెప్పుచున్నానగా ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుండి మాట్లాడసాగను. ఆయన అతని తల్లికి అప్పగించెను. చూడండి, యేసు ప్రభు నివసించేటువంటి టైంలో నాయిను అనే గ్రామం ఉంది. ఆ నాయిను అనే గ్రామంలో ఆ విధురాలు కుమారుడు ఒక రోజు మరి ఏం జరిగిందో తెలియదు. ఏమైనా యాక్సిడెంట్ జరిగిందో, లేకపోతే అతడు ఏమైనా అస్వస్థుడు అయ్యాడో, లేకపోతే రోగిష్ఠుడు అయ్యాడో మనకు తెలియదు. ఆ కుమారుడు చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఆ యొక్క తల్లి యొక్క వేదన ఒకసారి ఊహించండి. ఆ తల్లి యొక్క మానసిక సంఘర్షణ ఒకసారి ఆలోచన చేయండి. భయంకరమైన రీతిలో వేదనతో ఉన్నాడు ఆ వ్యక్తి, ఆ యొక్క స్త్రీ. ఎందుకంటే తన ఏకైక కుమారుడు, ఇంకెవ్వరు లేరు. ఆ తల్లికి భర్త లేడు, కొడుకే సర్వస్వంగా బ్రతుకుతుంది. ఆ టైంలో కొడుకు ఎప్పుడైతే చనిపోయాడో తన యొక్క ఏడుపుకి అవధులు లేవు, తన యొక్క కన్నీళ్ళకి ఏమంటే అవధులు లేవండి. నేను అనుకుంటా ఉన్నాను, ఏడుస్తూ ఉంది. ఆ శవం మీద పడి ఏడుస్తాం, నా కొడుకు, నా జీవితంలో నీవే నాకు ఆశ అనుకున్నాను, వృద్ధాప్యంలో నువ్వు నాకు తోడే ఉంటావు అనుకున్నాను, ఎవరున్నారో నాకు, ఇంకా నువ్వు ఒక్కడు మాత్రమే అని చెప్పి ఆ తల్లి తన వేదనంతా కూడా బయట పెడతా ఉంది. చుట్టుపక్కల వాళ్ళు వస్తున్నారు, బంధువులు వస్తున్నారు,
నిజంగా శ్రేయోభిలాషులు వస్తున్నారు, ఏడవద్దు ఏడవద్దు అని చెప్తున్నారు, అమ్మ ఏడవద్దమ్మా అని చెప్తున్నారు. కానీ ఆమె ఆదరించబడట్లేదు, ఆమె ఓదార్చబడట్లేదు. ఇంక చివరికి అన్నారు, గ్రామ పెద్దలు వచ్చారు, ఇరుగు పొరుగు వారు వచ్చారు, అమ్మ ఎక్కువసేపు ఈ శవాన్ని ఇంట్లో ఉంచడానికి వీల్లేదమ్మా, త్వరగా నిజంగా పాడి కట్టి ఈ యొక్క శవాన్ని ఊరు వెలుపడికి తీసుకెళ్ళాలి అని ఎప్పుడైతే ఆ యొక్క అంతిమ క్రియలు, ఇంకో మాటలో చెప్పాలంటే ఆ యొక్క ఫినరల్ ఏర్పాటు చేస్తూ ఉన్నారు, చక్కగా పాడి కట్టారు, తీసుకెళ్ళిపోతున్నారు. అలా తీసుకెళ్ళిపోతున్న టైంలో, అదే టైంలో ఎగ్జాక్ట్లీ ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు ఆ గ్రామానికి వస్తున్నాడు, ఆ శిష్యులతో వస్తున్నాడు, బహుజన సమూహంతో వస్తూ ఉన్నారు. ఆ గ్రామంలో ఆయనకి ఏదో పనున్నట్లుగా వస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు వారు ఆ ఊరు వెలుపడికి వస్తున్నారు, వీళ్ళేమో ఊరు బయటికి వెళ్తూ ఉన్నారు. ఆలోచన చేయండి, యేసు ప్రభు వారు జీవశక్తి ప్రదాత, నేనే మార్గమును సత్యమును జీవనం చెప్పిన యేసుక్రీస్తు ప్రభు వారు, జీవంతో నింపబడినటువంటి యేసు ప్రభు వారు ఆయన మరణానికి ఎదురుగా వస్తున్నాడు. ఈ యొక్క నాయను గ్రామంలో విధురాలు కుమారుడు, అతని వెనకాల తన తల్లి, ఆ తల్లి వెనకాల బంధువుల తర్వాత ఆ గ్రామస్తులందరూ కూడా ఒక ప్రవాహం వల్ల వస్తున్నారు. ఒక చిన్న ప్రవాహం వల్ల వీళ్ళు వస్తుంటే అటువైపు నుంచి ఒక ప్రవాహం వస్తుంది, అదే జీవజల నది. యేసుక్రీస్తు ప్రభువు ఆ ప్రాంతం నుంచి వస్తూ ఉన్నప్పుడు రెండు కూడా ఒక ప్రాంతం దగ్గరికి వచ్చి ఇంటర్సెక్ట్ అవుతూ ఉన్నాయి, రెండు కూడా ఒక ప్రాంతం దగ్గర కలుస్తూ ఉన్నాయి. నిజంగా ఆ యొక్క కలయికలో జరిగిన కార్యం ఏంటి తెలుసా? వెంటనే ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువు వారు ఆ నాయను గ్రామాల విధవరాలతో అంటున్నాడు, అమ్మ పాడిని దించండి అన్నాడు. మీకు తెలుసండి, వాస్తవానికి నిష్ట గల ప్రతి యూదుడు కూడా శవానికి ముందెళ్ళటానికి వీల్లేదు. నరశవాన్ని ముట్టుకుంటే గనక వాళ్ళు అపవిత్రపరచబడతారని ఆ పాత నిబంధనలో నిర్గమాకాండలో మనం చూస్తుంటాం. ఎవరైనా నరశవాన్ని ముట్టుకున్నా, నరశవాన్ని తాకినా సరే వారు మైలు పడతారు, వారు అపవిత్రపరచబడతారు. కాబట్టి ఏ యూదుడు కూడా ఆ శవం వస్తూ ఉన్నప్పుడు, చనిపోయినటువంటి వ్యక్తి వస్తూ ఉన్నప్పుడు దారిచ్చి తప్పుకోవాలి. కానీ యేసు ప్రభువు దారి ఇవ్వట్లా. వాస్తవానికి వారు అటేపు నుంచి వస్తుంటే యేసు ప్రభువు ఇలా తప్పుకునే వాళ్ళకి దారి ఇచ్చేయాలి, కానీ ప్రభువారు మాత్రం ఇలా నడుచుకుంటూ వెళ్తున్నాడు. దట్ మీన్స్ యేసుక్రీస్తు ప్రభు వారికి సింబాలికల్గా చెప్తున్నాడు, నేను మరణానికి ముందు నడిచేటువంటి దేవుణ్ణి, నేను మరణానికి ముందు నడిచేటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా మరణం ప్రతి ఒక్కరి దగ్గరికి వచ్చినప్పుడు అడ్డు తప్పుకుంటారు, మరణానికి సాగిలు పడతారు. కానీ నా ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు వారు మరణానికి ముందు నడిచేటువంటి వాడు, ఎదురు నడిచేటువంటి దేవుడు. ఈ లోకంలో యేసుక్రీస్తు ప్రభు వారు ఒకడే. ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడా? ఓ డెత్ వేర్ ఇస్ యువర్ స్టింగ్? ఓ డెత్ వేర్ ఇస్ యువర్ పవర్? నీ యొక్క మరణపు మూలును విరిచినటువంటి సజీవుడు, మరణానికి ఉన్న శక్తిని నిర్వీర్యం చేసినటువంటి వాడు యేసుక్రీస్తు ప్రభువు. హల్లెలూయా. మరణము ఆయన ముందు తైతక్కలాడలేకపోయింది, మరణం ఆయన జయించలేకపోయింది, మరణం ఆయన కబలించలేకపోయింది, మరణం ఆయనకి సాష్టాంగపడి నమస్కారం చేసి సాగిలు పడింది మరణము. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరు కూడా మరణం ముందు సాగిలు పడాల్సిందే. ఎంత గొప్పవాడైనా, ఎంత కోటీశ్వరుడైనా, ఎంత రాజకీయవేత్తమైనా, ఎంత ఆ మహానుభావుడువైనా, ఒక అవతార పురుషుడువైనా, బాబావైనా సరే మరణం ముందు ప్రతి ఒక్కరు సాగిలు పడాల్సిందే. కానీ ఆ మరణమే నా ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు ముందు గజగజలాడి వణికి సాగిలు పడిపోయింది. దట్స్ ద గ్రేట్నెస్ ఆఫ్ లార్డ్ జీసస్. హల్లెలూయా. మరణపు మూలును విరిచినటువంటి విజయుడు, సజీవుడు, అజీయుడు మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు వారు. అక్కడే చెప్పాడు, ఆమెతో అంటున్నాడు, అమ్మా ఏడవద్దమ్మా, ఏడవద్దు. 100 డైలాగులు అదే డైలాగ్ విన్నదామే, ఏడవద్దు అని వచ్చిన ప్రతి ఒక్కడు కూడా కుమారుని చూడండి, అమ్మ ఏడవద్దమ్మా, ధైర్యం తెచ్చుకో. ప్రభువు కూడా అదే చెప్తున్నాడు. అక్కడ మనుషుల మాటకు యేసయ్య మాటకు వ్యత్యాసం ఉంటుంది. మనుషులు అనొచ్చు, మనుషులు ఏమన్నా నిన్ను ఆదరించడానికి ఎన్నో మాటలు చెప్పచ్చు, కానీ యేసయ్య చెప్తే ఆ మాటకు బరువు ఉంటుంది, వాల్యూ ఉంటుంది, వెయిట్ ఉంటుంది. ప్రభు చెప్పాడు, యేసు ఆ తల్లి మీద కనికరపడి, జీసస్ మూవ్స్ విత్ కంపాషన్ ఆన్ దట్ మదర్. కనికరపడి పాడిని ముట్టుకుని, చిన్నవాడా లే అన్నాడు, అంతే. స్తోత్రం చెప్పండి. ఏమన్నా బతికున్నాడా? చచ్చిపోయి కొన్ని గంటలు అయిపోయింది. కానీ ప్రభు మాట ఏ జీవం గల మాట అయితే ఆదామును బ్రతికించిందో, ఆదాముకు జీవాన్నిచ్చిందో, అదే మాట మరలా ఆ మృతమైనటువంటి శరీరంతో దేవుడు మాట్లాడుతున్నాడు, లే ఎప్పుడైతే చెప్పగానే ఆ కుమారుడు లేచి కూర్చున్నాడు. కూర్చుంటే ఆ చిన్న పిల్లవాడిని, లేకపోతే ఆ యవనస్తుడిని ఆ తల్లికి దేవుడు అప్పగించాడట. నా ప్రియదేవచన, ఒకవేళ నీ హృదయం కూడా బరువుతో నింపబడిందా, వేదనతో ఒకవేళ నీ జీవితం నింపబడిందా, మొర్రపెట్టు, లార్డ్ హ్యావ్ మర్సీ అపాన్ మీ అని ప్రభుని అడుగు. ప్రభు ఖచ్చితంగా నీకు సహాయం చేస్తాడు. ప్రజలు ఒకవేళ నీకు సహాయం చేయలేకపోవచ్చు, రాజకీయవేత్తలు నీకు సహాయం చేయలేకపోవచ్చు, కార్పొరేట్లు నీకు సహాయం చేయలేకపోవచ్చు, ప్రభుత్వ అధికారులు నీకు సహాయం చేయలేకపోవచ్చు, కానీ ప్రభు నీకు ఖచ్చితంగా సహాయం చేస్తాడు. అడుగుతావా?
దావీదు కుమారుడు దాటిపోవద్దయ్యా, నువ్వు తప్ప నాకు వేరే దిక్కు లేదయ్యా అని వీరందరూ కూడా, యెహోషాపాతు కానివ్వండి, ఆసా కానివ్వండి, ఇంకా మనం చూస్తే పాత నిబంధనలు ఎస్తేరు కానివ్వండి, రూతు కానివ్వండి, కంప్లీట్లీ దే డిపెండ్ అపాన్ గాడ్. లార్డ్ హ్యావ్ మర్సీ అపాన్ మీ లార్డ్, మాపై నీ కనికరం చూపించని ప్రభు సన్నిధిలో వేడుకున్నారు, గోజాడారు, ప్రభువాన్ని విడిచిపెట్టలేదు. నా ప్రియ దేవుని దేవుడు నిన్ను విడిచిపెట్టడు, దేవుడు నీ కుటుంబాన్ని విడిచిపెట్టడు. ఒకవేళ రోగంతో ఒకవేళ ఉన్నావా, హాస్పిటల్కి వెళ్తే టెస్టులన్నీ కూడా అన్నీ పాజిటివ్ వచ్చి నిన్ను కంగారు పెడుతున్నాయా, భయపెడుతున్నాయా? ఏమైపోతున్న భయం నీలో ఉందా? నా బిడ్డల సంగతి ఏంటి, నా భవిష్యత్తు పట్ల ఏంటి, నేను మరణిస్తే ఏంటి, లేకపోతే నేను బెడ్ ఎక్కేస్తే ఏంటి పరిస్థితి, నేను రోగగ్రస్తురాలుగా మారితే రోగస్తులుగా మారితే ఏంటి పరిస్థితి అనేటువంటి ఒకలాంటి భయం సాతాను నీ జీవితంలో కలుగు చేస్తున్నాడు. నీ జీవితం ముగించబడుతుందేమో, నీ జీవితం నష్టాల ఊబిలోకి వెళ్ళిపోతుందేమో, అప్పుల ఊబిలో కూరుకుపోయావు, ఇంకా నీకు హోప్ లేని పరిస్థితులు ఒకవేళ ఉన్నట్లయితే, యూ హ్యావ్ ఎ హోప్ ఇన్ జీసస్, యూ హ్యావ్ ఎ బ్లెస్డ్ హోప్ ఇన్ జీసస్. నీకు హోప్ ఉంది ప్రభు దగ్గర మాత్రమే. ప్రభువుని అడగండి, దావీదు కుమారుడా యేసు నన్ను కరుణించు, ఓ యేసు నన్ను కరుణించు అడిగినటువంటి వారి ప్రతి ప్రార్థనకు దేవుడు ఆన్సర్ చేశాడు.